భార్యాభర్తల యొక్క సంబంధము సంతోషంగా ఉన్నప్పుడే వారి యొక్క ఆత్మీయ జీవితము బలంగా ఉంటుంది. భార్యాభర్తల యొక్క సంబంధం అనేది ఎంత బలంగా ఉంటుందో వారి ఆత్మీయ జీవితం అనేది అంత బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మనం పరిశీలిస్తే భార్యాభర్తల యొక్క సంబంధము మనం ఆలోచన చేస్తే సరైనటువంటి ఆలోచనలు వాళ్ళు లేకుండా పోతున్నాయి. ఏదో ఒక కారణాల చేత వారిద్దరి మధ్య బంధము నానాటికి దిగజారిపోతూ ఉంటుంది. దీనికి కారణాలు అనేక కారణాలు బట్టి భార్యాభర్తల మధ్య సంబంధం సరిగా ఉండటం లేదు. అయితే వాటిలో ప్రథమంగా ఉండేటువంటిది ఏంటంటే డబ్బు. ధనం బట్టి భార్యాభర్తలు ఇద్దరి మధ్య సంబంధం అనేది బలహీనపడుతూ ఉంది. డబ్బు అనేది అవసరం, ప్రతి కుటుంబంలో డబ్బు అవసరం, కానీ డబ్బే ప్రథమం కాదనే విషయము మొదట మనం గ్రహించాలి. మన అవసరాలకి డబ్బు అవసరమే, కుటుంబంలో మన అవసరాలకి డబ్బు అవసరమే, కానీ డబ్బే ప్రధానంగా చేసుకొని ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు ఉంటారో ఆ కుటుంబము ఆత్మీయంగా ఎదగదు. ఈ రోజుల్లో ఎక్కువగా కుటుంబాల్లో గొడవలు, సమస్యలు విపరీతమైపోయాయి. ఎక్కువగా భార్యాభర్తల మధ్య మరింతగా గొడవ పెట్టుకొని, తిట్టుకొని, అరుచుకునేటువంటి పరిస్థితి దిగజారిపోతుంది. సంతోషము, సమాధానము, ఆనందము, ఐక్యతగా ఉండటం అనేది చాలా లోపించింది అనేది నేను చూస్తున్నటువంటి పరిస్థితులు. ఏ కుటుంబం అయితే భార్యాభర్తలు సంతోషంగా ఉన్న దాంట్లో ఆనందంగా జీవిస్తూ ఉంటారో వారి పిల్లల్ని వారు ఆత్మీయంగా ఎదుగుతూ వారి పిల్లలను కూడా ఆత్మీయంగా పెంచడానికి కృషి చేస్తుంటారో అది సంతోషకరమైనటువంటి, దేవుడు మెచ్చినటువంటి కుటుంబం. అలా కాకుండా కుటుంబంలో గొడవలు పెట్టుకుంటూ భార్యాభర్తలు తిట్టుకుంటూ, అరుచుకుంటూ, పిల్లల ముందే నానా విధమైనటువంటి మాటలు అనుకుంటూ ఉంటే ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు, ఆ పిల్లలు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ యొక్క హృదయాలు ఎలా తయారవుతాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వివాహం అనేటువంటి ఒక గొప్ప స్థితిని ఎందుకు ఏర్పాటు చేశాడు? వివాహము ద్వారా స్త్రీ పురుషుడు ఐక్యం చేయబడి ఏక శరీరంగా ఉండి, ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి వారు పిల్లల్ని గని వారు ఆత్మీయంగా దేవుడి కుమారులుగా ఎదుగుతూ వారికి పుట్టినటువంటి పిల్లలను కూడా దేవుడి కుమారులుగా పెంచుతూ సంఘంలో ఒక మంచి పాత్ర పోషించాలనేది దేవుని యొక్క నిర్ణయం. అలాంటి నిర్ణయం దాన్ని బట్టే దేవుడు కుటుంబాలను ఏర్పరిచాడు. ఆనాడు ఆదాం నుంచి యేసు వచ్చేంత వరకు కూడా ఆయా కుటుంబాలు విశ్వాసంగా పోతూ వచ్చాయి. కానీ క్రీస్తు వచ్చి సంఘాన్ని స్థాపించింది ఎందుకంటే ప్రతి కుటుంబము సంఘంలో పాలిభాగస్తులు అవ్వాలి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు సంఘాన్ని హత్తుకొని బ్రతకనేది దేవుని యొక్క ఉద్దేశం. వాళ్ళు దేవుడి కుమారులుగా ఎదగాలి. సంఘము అనేది దేవుడి కుమారులుగా ఎదగటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక విధానం, ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ప్రతి కుటుంబం పాలిభాగస్తులై ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. అలాంటి గొప్ప నిర్ణయాన్ని మనుషులు గుర్తించలేకపోవటం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి కుటుంబము ఆత్మ సంబంధంగా ఎదగటానికి దేవుడు ప్రోత్సహించేటువంటి ఒక ఈ వ్యవస్థను మనుషులు నిర్లక్ష్యంగా ఉన్నారనేది వాస్తవమైన సంగతి. భార్యాభర్తలు ఆత్మీయంగా ఎదగకపోతే
వారి పిల్లలు ఎలాగ ఆత్మీయంగా ఎదుగుతారు? భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేకపోతే, సరైనటువంటి సంబంధం లేకపోతే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే, ఎక్కువగా అంటే అనేక కారణాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ దానికి ప్రథమంగా ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే డబ్బు కాడే ఎక్కువ వస్తుంది. డబ్బు అనేది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఇద్దరి మధ్య సమస్యలు తీసుకొస్తుంది. ఇద్దరి మధ్య మానసికంగా ఒకరినొకరు ఆనందంగా జీవించేటువంటి పరిస్థితి నుంచి దూరం చేస్తుంది. అంటే డబ్బా మన జీవితాన్ని నిర్ణయించేది. డబ్బా మనము ఆనందంగా బ్రతకటానికి ఉంచేది. ఈ రోజుల్లో డబ్బు మీద ఆధారపడేటువంటి భార్యాభర్తలు ఆత్మ సంబంధంగా ఎన్నడూ కూడా ఎదగలేరు. ఎన్నడూ. ఎందుకంటే డబ్బునే దాని మీద ఆధారపడేటువంటి కుటుంబము, డబ్బును ఆధారం చేసుకుని జీవించేటువంటి భార్యాభర్తలు ఎన్నడూ కూడా ఎదగలేరు. ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తారు. ఎందుకు? పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి, వారి భవిష్యత్తును మంచి స్థాయిలో ఉండేట్లుగా వారి చదువులకు అవసరమైనటువంటి ఖర్చులు, ఇంటి అవసరాల నిమిత్తం భార్యాభర్తలు సంపాదిస్తారు. కొన్ని కుటుంబాల్లో భర్తలు సంపాదిస్తారు. భార్యలు ఇంటికాడ నుండి పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, భార్యాభర్తలు ఇద్దరు సంపాదించినప్పుడు ఇది నాది, ఇది నీది అనేటువంటి భావం ఎప్పుడైతే ఏర్పడుద్దో అప్పుడే సమస్యలకు ఆజ్యం స్టార్ట్ అయింది. ఇది నాది, ఇది నీది అనేటువంటి భావం పెరిగిపోయినటువంటి ఆ పరిస్థితులే వారిద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ఆలోచనలు మారిపోతున్నాయి. వీరి యొక్క మానసిక ప్రవృత్తి అనేది నానాటికి ప్రేమ అనేది తగ్గిపోయి ద్వేషము, కలహాలు, గొడవలకు దారితీసేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి నానాటికి దిగజారిపోయి కొంతమంది విడిపోవడానికి కూడా కారణమవుతుంది. లోకంలో ఎంతోమంది ఇలాంటి పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఎంతోమంది భార్యాభర్తలు దేవుడు అనే సమస్య, దేవుడు అనేటువంటి వ్యక్తి గురించి మనం పక్కన పెట్టినా కానీ, ఈ పరిస్థితుల్లో కొంతమంది భార్యాభర్తలు చాలామంది ఎక్కువ కోర్టులో కేసులు కూడా ఈ భార్యాభర్తలకు సంబంధించిన కేసులే ఉంటాయి ఎక్కువగా. ఎందుకు అంటే, అదే ఏదో ఒక కారణం చేత ఎవరి అహం వాళ్ళు తగ్గించుకోకుండా, ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అంటే నేను గొప్ప, నేను చదువుకున్నదాన్ని నువ్వు చదువులేని వాడని, ఇలాగా ఒకరిని ఒకరు తక్కువ చేసుకొని, ఒకరినొకరు ఎక్కువ చేసుకొని వారి జీవితాలను వారు నాశనం చేసుకుంటున్నారు. క్రైస్తవులు అనేటువంటి దేవుడు కుమారులైనటువంటి వాళ్ళు ఆ విధంగా ఉండకూడదు. లోకస్తుల్లాగా మనం బ్రతకూడదు. ఈరోజు మేము క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి చాలామంది కుటుంబాల్లో కూడా భార్యాభర్తల మధ్య సంబంధం సరిగా లేదు. భార్యాభర్తల సంబంధం అనేది సరిగా ఉండటం లేదు. సంతోషంగా ఉండటం లేదు. ఏదో అందరి ముందు వారు కొంతమంది యాక్షన్ చేసినట్టుగా వాళ్ళ పరిస్థితి, వారి యొక్క ఆలోచనలు కొనసాగుతాయి. సంతోషంగా ఉండటం లేదు. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య సంతోషం అనేది ఉంటుందో అప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లో ఆత్మీయ జీవితం అనేది అసలు ఎన్నడూ కూడా కనపడదు. ఇదే సరిగా లేకపోతే అది ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఆత్మీయ జీవితం లేకపోతే ఏంటి పరిస్థితి? భార్యాభర్తలను దేవుడు ఎందుకు ఏకం చేసింది? ఒక స్త్రీని ఒక పురుషుని ఎందుకు ఏకం చేసింది? లేఖనం ఏం తెలియజేస్తుందంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదివినప్పుడు, అటువంటి పురుషులారా
జీవమనో కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సమ్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలక్కున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవమును కృపావరంలో పాలిభాగస్తులు. కాబట్టి జీవమును కృపావరంలో పాలిభాగస్తులైనటువంటి వీళ్ళు ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి జీవితాన్ని కొనసాగించాలంటే ఇద్దరు కలిసి క్రీస్తులో ఒకరినొకరు హత్తుకొని జీవితాన్ని కలిగి ఉండాలి. వారి యొక్క సంబంధం బాగుండాలి. వారి యొక్క సంబంధంతో పాటు ఆత్మీయ జీవితం కూడా వాళ్ళు వృద్ధి చేసుకోవడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోగలగాలి. అలాంటి కుటుంబమే దేవుడు మెచ్చినటువంటి కుటుంబం. అందువలన ఏం చెబుతున్నాడు పురుషులకి పరిశుద్ధాత్ముడు అంటే, మీ భార్యలు మీతో కూడా జీవన కృపలో పారిభాగస్తులు. కాబట్టి వారు బలహీనమైన ఘట్టమని ఎరిగి వారితో జ్ఞానం చొప్పున కాపురం చేయండి అని చాలా సవ్యంగా చాలా చక్కగా వివరించాడు పేతురు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈరోజు మన అందరి జీవితాల్లో భార్య భర్తలు కలిసి డబ్బు మీద ఆధారపడద్దు, డబ్బు కోసం తిట్టుకోవద్దు, డబ్బు కోసం లేదా ఇంకొక సమస్యలను బట్టి మీరు ఒకరినొకరు దూషించుకోకూడదు. ఇద్దరు కలిసి క్రీస్తులు ఎదగటానికి కృషి చేయండి. ఇద్దరు కలిసి క్రీస్తు ప్రభువుని హత్తుకుని బ్రతకడానికి కృషి చేయండి. అంతేగాని డబ్బుని ఆధారం చేసుకొని మీ మీ జీవితాన్ని మీ కాపురాలని పాడు చేసుకోవద్దు. డబ్బు ఈరోజు లేకపోతే రేపు సంపాదించుకోవచ్చు అండి. సంతోషము ఆనందం అనేది ఆ వయసులో ఆ స్థితిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. డబ్బుని ఆధారం చేసుకుని బతికితే ఎంతకాలం పోతాం, ఎంతకాలం జీవిస్తాం? ఏది శాశ్వతం? నిత్యజీవం శాశ్వతమా, డబ్బు శాశ్వతమా? పిల్లలు ఆత్మీయంగా జీవించడం శాశ్వతమా, లేదా డబ్బు కొరకు ఈ కుటుంబాలు విచ్ఛిన్నమవుతాం పరిస్థితి అనేది వాస్తవమా? ఏది సమంజసమైన విషయం? ఒకసారి ఆలోచన చేయండి. మీ జీవితాన్ని మీరు పరిశీలించుకోండి. భార్యాభర్తల యొక్క సంబంధం ఎంతో అందమైనటువంటి జీవితం. దేవుడు ఈ జీవితాన్ని, ఈ కొద్ది కాలాన్ని సంతోషంగా బ్రతకడానికి దేవుడిస్తే అరుచుకోవడానికి, తిట్టుకోవడానికి, అల్లరి పాలవడానిక మనం భార్యాభర్తలు కొనసాగుతున్నాం చాలామంది. ఇది ఎంత మాత్రం సమంజసమైనటువంటి విషయం కాదు. ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం ప్రోత్సాహకరమైన పరిస్థితి కానే కాదు. కాబట్టి జీవమును కృపావరంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా సమానులై ఉన్నారు. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడి కృపావరంలో ఎదిగినట్లుగా ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరినొకరు ఆత్మ సంబంధంగా ఎదగటానికి ఒకరికొరకు ప్రార్థన చేసుకొని విశ్వాసాన్ని కొనసాగించాలి. అప్పుడు వారి యొక్క ఆత్మీయ జీవితం, వారి పిల్లల భవిష్యత్తు, వారి యొక్క పిల్లల యొక్క విశ్వాస జీవితము బలంగా ఉంటుంది. ఎన్నడూ కూడా పిల్లల ముందు తిట్టుకోవద్దు, అరుచుకోవద్దు, కొట్టుకోవద్దు, గలీజ్ మాటలు మాట్లాడద్దు. పిల్లల ముందు అసహ్యంగామైనటువంటి విధానంతో ప్రవర్తించద్దు. వారు అవి నేర్చుకుని భవిష్యత్తులో మీ ముందు వాళ్ళు అలాగా చేస్తారు. మిమ్మల్ని కూడా తిడతారు, అవమానిస్తారు, అనేక రకాలుగా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు. మీ ప్రవర్తన పిల్లలకి ఉత్తమంగా చూపిస్తే వారు కూడా ఉత్తమమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు భవిష్యత్తులో. మీ ప్రవర్తన పిల్లల ముందు అసహ్యకరమైన పరిస్థితి ఉంటే వారు కూడా అసహ్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు భవిష్యత్తులో. కాబట్టి మీరు వేసిన మాదిరే పిల్లల జీవితాల్లో కనపడుద్ది. మీరు ఏది వేస్తారో, ఎలాంటి విత్తనం విత్తుతారో, ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తారో పిల్లల ముందు, పిల్లలు కూడా అలాంటి జీవితాన్నే వారు అభ్యాసం చేస్తారు. కాబట్టి పిల్లల యొక్క మృదువైనటువంటి జీవితాన్ని, మెత్తనైనటువంటి జీవితాన్ని కఠినమైనటువంటి హృదయాలుగా, కఠినమైనటువంటి మనసులుగా మీరు తయారు చేయొద్దు. మీరు మెత్తనైన హృదయంతో బ్రతుకుతూ, మీ హృదయాల మీద, మనసుల మీద దేవుడి ధర్మాలు రాసుకుంటూ, దేవుడి పరిపాలన కింద మీ మీ భార్యాభర్త ఇద్దరు కూడా జీవించాలి.
మీ పిల్లలను కూడా ఆత్మ సంబంధంగా పెంచడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. మంచి ప్లాన్ వేసుకోండి. పిల్లల్ని ఆత్మీయంగా పెంచే విషయంలో ఒక మంచి ప్లాన్ వేసుకొని వారు ఎలా ఎదగాలో, వాళ్ళని ఎలా ఆత్మీయంగా పెంచాలో, వారికి విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి ఎలాంటి పనులు చేయాలో, ఇద్దరు భార్యాభర్తలు కలిసి కూర్చొని వారికి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని కలిగించినప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా పిల్లలకి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను బోధిస్తూ వాళ్ళని పురికొల్పుతూ నిత్య జీవానికి మార్గము తల్లిదండ్రులు వేయాలి. సంఘంలో సువార్థికుని ద్వారా కొన్ని విషయాలు పిల్లలు నేర్చుకుంటారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా కూడా ఆత్మ సంబంధ బోధ అందుతున్నప్పుడు వాళ్ళు ఇంకా బలంగా తయారవుతారు, ఇంకా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తారు. ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నటువంటి జీవితాల్లో ఆనందం చూడాలి, కానీ డబ్బు మీద ఆలోచనతో బ్రతికేటువంటి పరిస్థితుల మధ్య ఆనందాన్ని మనం చూడకూడదు. డబ్బు అదొక మరణం, అదొక ఆత్మీయ మరణం. డబ్బు అనేది అది కొంతకాలం అయిన తర్వాత మనకు అర్థమైంది. అంత పోయిన తర్వాత, అంత నష్టపోయిన తర్వాత మనం అంత తప్పు చేసామని అప్పుడు తల మీద నేను చేసుకున్నా కానీ ఏం ప్రయోజనం ఉండదు. మన కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. అప్పుడు డబ్బు ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతాయి, కానీ దానివల్ల వచ్చేటువంటి నష్టము విపరీతం. డబ్బు వల్ల, డబ్బు అవసరం, డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం అండి. పిల్లల చదువులకు కానీ, పిల్లల యొక్క బాగోగులకు కానీ, మంచికి కానీ, లేదా కుటుంబ అవసరాలకు కానీ ఏదైనా అవసరమే. కానీ పిల్లల్ని డబ్బు అనే దాని మీద వాళ్ళ హృదయాలని తీసుకురావద్దు. డబ్బుతోనే మీ బతుకులు మారుతాయి, డబ్బుతోనే మీ జీవితాలు మారుతాయి అనేటువంటి ఆలోచనతో వారి జీవితాలు పెంచద్దు. తల్లిదండ్రులుగా మీరుండొద్దు, మీ పిల్లల్ని అలా పెంచద్దు. కేవలము ఆత్మ సంబంధమైనటువంటి వాటిని సాధించడంలోనే గొప్పది నిలిచి ఉంది, బహుమానం నిలిచి ఉంది అనే దాని మీద ఆధారపడుతూ వాళ్ళని పెంచండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి వాళ్ళు ఎదిగేట్లుగా పెంచండి. డబ్బు దేవుడు వారికి ఇస్తాడు. డబ్బు అనేది దేవుడి ద్వారా అనుగ్రహింపడేది కానీ మనుషుల ద్వారా సంపాదించుకునేది కాదు. దేవుడు ఇస్తాడు. ఒకానొక రోజున వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి వారు స్థిరంగా బతకడానికి, విశ్వాసంగా నిలకడగా బతకడానికి, ఇంకా మంచి ఆత్మ సంబంధమైనటువంటి పనులు చేయడానికి దేవుడు దాన్ని వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి దేవుడి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకునేట్లుగా మన పిల్లలు ఉండాలి, కానీ మనము డబ్బు మీద మనసు పెట్టి పిల్లల జీవితాన్ని పాడు చేయకూడదు. కాబట్టి ఈ పాఠం ద్వారా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆత్మ సంబంధంగా ఎదగాలంటే వాళ్ళ యొక్క భౌతిక జీవితము సంతోషంగా, సమాధానంగా, ఆప్యాయత మధ్య ఎదగవలసిన వారే ఉన్నారు. అలా ఉన్నప్పుడే వారి కుటుంబము, వారి పిల్లల భవిష్యత్తు, వారి యొక్క ఆత్మీయ జీవితం అంతా కూడా సవ్యంగాను, క్రమంగాను, ఉన్నతంగా ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది.